హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఇంకో కలర్ఫుల్ క్రోచెట్ ప్యాటర్న్తో మీ ముందుకు వచ్చేసాను. ఇలా పెద్ద రింగ్ తీసుకొని ముందు 3 చైన్ వేసుకోవాలి. ఇలా చైన్ వేసిన తర్వాత ఒక డబల్ క్రోచెట్ వేసుకోవాలి. తర్వాత ఒక చైన్ వేయాలి. ఇలా మొత్తం మనం 8 సెట్స్ చేసుకోవాలి. 2 డబుల్ క్రోచెట్స్, ఒక చైన్, 2 డబుల్ క్రోచెట్స్, ఒక చైన్. ఇప్పుడు నేను 2 వేసాను కదండి, ఇది థర్డ్ వేస్తున్నాను. ఇలా 2 డబుల్ క్రోచెట్స్, ఒక చైన్, ఇలా మొత్తం 8 సెట్స్ వేసిన తర్వాత లాస్ట్లో ఒక చైన్ వేసినాక స్లిప్ స్టిచ్ వేసి ఆ రౌండ్ అలా ఫినిష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకో కలర్ థ్రెడ్ తీసుకొని మనం ఒక చైన్ ఉన్న ప్లేస్లో ఇలా ఒక స్లిప్ స్టిచ్తో స్టార్ట్ చేసి ఒక 2 చైన్ వేసుకొని 2 డబుల్ క్రోచెట్స్ వేసుకోవాలి. తర్వాత ఒక చైన్ వేయాలి. మళ్ళీ నెక్స్ట్ 1 చైన్ ఉన్న గ్యాప్లో ఇలాగే మనం 3 డబుల్ క్రోచెట్స్ వేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ డీసీ వేస్తున్నా. ఇలా చైన్ వేయాలి. మొత్తం 8 ప్లేసెస్లోనూ 3 డబుల్ క్రోచెట్స్ వేసుకుంటూ ఈ రౌండ్ని ఫినిష్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను 3 వేసాను కదండి, మొత్తం అలా మిగిలిన ప్లేసుల్లో కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత లాస్ట్లో ఇక్కడ ఒక చైన్ వేసి స్టార్టింగ్ 3 చైన్ వేసాం కదండి, అక్కడి నుంచి ఇలా స్లిప్ స్టిచ్ వేసి ఆ థ్రెడ్ని బయటికి లాగేయాలి. ఇక్కడతో సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం వేరే కలర్ థ్రెడ్ తీసుకొని ఒక చైన్ వేసాం కదండి, ఆ ప్లేస్ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ 2 చైన్ వేసి ఇంకో 2 డబుల్ క్రోచెట్స్ వేసుకోవాలి. అంటే ఈ ప్లేస్లో మొత్తం మనం 3 వేస్తున్నాం. ఒక 2 చైన్, 2 డబుల్ క్రోచెట్స్, తర్వాత ఒక చైన్ వేయాలి. నెక్స్ట్ ప్లేస్లో మనం మొత్తం 6 డబుల్ క్రోచెట్స్ వేసుకోవాలండి. 3 డబుల్ క్రోచెట్స్, ఇంకా ఒక చైన్, మళ్ళీ 3 డబుల్ క్రోచెట్స్. అంటే ఇది స్క్వేర్ ప్యాటర్న్లో ఇది ఒక కార్నర్ అవుతుంది. ఇలా 6 డబుల్ క్రోచెట్స్ వేసుకోవాలి. ఇప్పుడు నేను 4 వేసాను, ఇంకొక 2 డబుల్ క్రోచెట్స్ వేస్తే అక్కడికి ఆ ప్లేస్లో వేయడం అయిపోతుంది. ఇప్పుడు 6 వేసేసినట్టేనమాట. ఇలా నెక్స్ట్ ప్లేస్లో మళ్ళీ 3 వేయాలి, ఆ నెక్స్ట్ ప్లేస్లో 6, ఇలా 4 కార్నర్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నేను ఆ రౌండ్ మొత్తం వేసేసాను. చూడండి, ఇలా లాస్ట్లో ఒక చైన్ వేసుకొని మళ్ళీ మనం స్టార్టింగ్ 3 చైన్ వేసిన దగ్గర నుంచి స్లిప్ స్టిచ్ వేసుకొని ఆ రౌండ్ని అక్కడికి ఫినిష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇంకొక రౌండ్ ఇలాగే వేయాలి. అంటే ఈ ప్లేస్లో మళ్ళీ 3 చైన్ వేసి 2 డబుల్ క్రోచెట్ వేసుకొని ఒక చైన్ వేసి ఇలాగే మళ్ళీ 3 డబుల్ క్రోచెట్ వేసుకోవాలి. ఈ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో మళ్ళీ ఇప్పుడు మనం కార్నర్కి వస్తున్నాం. కార్నర్లో దీని ముందు రౌండ్లో చేసినట్టుగానే 6 డబుల్ క్రోచెట్స్ వస్తాయి. 3 డబుల్ క్రోచెట్స్, ఇంకా ఒక చైన్, ఇంకా 3 డబుల్ క్రోచెట్స్. ఇలాగే ఈ రౌండ్ కూడా మొత్తం వేసుకోవాలి. 4 సైడ్స్ 3 డబుల్ క్రోచెట్స్, చైన్ వస్తూ ఉంటుంది మధ్యలో. ఇప్పుడు నేను ఇలా కార్నర్ వేసాను కదండి, ఇలాగే తర్వాత 3 డబుల్ క్రోచెట్స్, చైను, మళ్ళీ 3 డబుల్ క్రోచెట్స్, చైను, ఇలా కార్నర్లో 6 అలా వస్తాయి. ఇప్పుడు చూడండి, నేను లాస్ట్కి వచ్చేసాను కదా, స్లిప్ స్టిచ్ వేసి ఇక్కడికి ఈ రౌండ్ అయిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ కలర్ తీసుకొని ఇలా చైన్ వచ్చిన ప్లేస్లో నుంచి స్టార్ట్ చేసి సింగిల్ క్రోచెట్ వేసుకుంటూ ఇప్పుడు ఈ డిజైన్కి అవుట్లైన్ వేసేస్తున్నాం మనం. ఈ డిజైన్కి అవుట్లైన్ అయిపోతుంది. ఇలా మొత్తం 4 సైడ్స్ వేసుకోవాలి సింగిల్ క్రోచెట్స్. ఇలా 4 సైడ్స్ వేసుకుంటే లాస్ట్లో స్లిప్ స్టిచ్ వేసుకొని థ్రెడ్ని కట్ చేసేస్తే అయిపోతుంది. ఇంక ఇప్పుడు మనకి స్క్వేర్ ప్యాటర్న్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.